ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే 353వ నామం భక్తి మత్కల్పలతిక అనేటువంటి నామం కనుక చూసుకుంటే, భక్తి అనేటువంటి దాన్ని కనుక తీసుకున్నట్లయితే భక్తి, భక్తుడు అనే విషయానికి మనకు పూర్తిగా అర్థం తెలిస్తే కానీ ఈ భక్తిలోకి వెళ్ళలేము. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటంటే భక్తి. ఈ భక్తి అంత ఈజీగా రాదు. పూర్వజన్మల్లో ఉండేటువంటి సాధన చేయడం వల్ల, పూర్వజన్మలో చేసిన సాధన వల్ల వస్తుంది భక్తి. లేదా ఈ జన్మలో మనం దాన్ని అర్థం చేసుకొని సంపాదించుకోవాలి. అన్నిటికంటే గొప్పది భక్తి. ఆ భక్తి అన్నిటికీ పనికి వస్తుంది, కేవలం దేవుని మీదే కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. భక్తి అనేది కేవలం దేవుని మీదే అని అనుకుంటే తప్పు. ప్రతి వస్తువు, ప్రతి చర్య, ప్రతి విషయము భగవంతుడిని అర్థం చేసుకునే వచ్చేటువంటి భక్తి మరింత గొప్పది. అయితే ఇప్పుడు మనం చూడండి, అన్నిటికంటే గొప్పది మనకి తల్లి ప్రేమ. ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు పిల్లల దగ్గర నుంచి, కేవలం ప్రేమిస్తుంది. అంతా చూసుకుంటూ ఉంటుంది. వండి పెట్టడం దగ్గర నుంచి అన్నీ చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఏదో పెద్ద అయిన తర్వాత వాళ్ళని ఏదో ఉద్ధరించాలని చూసుకుంటారు, వాళ్ళు బాగుండాలనుకుంటారు. దీన్నే ఇంకొంచెం అర్థం చేసుకొని భగవంతుడి మీద ఎవరైతే చూపించగలుగుతారో దాన్నే భక్తి. అంటే సింపుల్గా అర్థం అవ్వడానికి చెప్తున్నాను నేను మీకు. ఒక భగవంతుడిని, అంటే ఒక దేవి దేవత రూపాలు, ఏదైనా ఒక దేవి దేవతల మీద, అంటే శివుడు కావచ్చు, నారాయణుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఆ అమ్మవార్లు ఏ రూపమైన, వారాహి కావచ్చు, దుర్గా కావచ్చు, ఏ రూపమైన, దశమహావిద్యల్లో ఏ రూపమైనా కానివ్వండి, ఆ రూపాన్ని మీరు తీసుకొని చక్కగా ఒక తల్లి బిడ్డ మీద ఎటువంటి వాత్సల్యం కలిగి ఉంటుందో భక్తుడు ఆ యొక్క అమ్మవారి మీద అలాంటిది ఉండాలి. అంటే అలాగా పిల్లవాడు పుడతాడు ఒక స్త్రీమూర్తికి అనుకోండి, వెంటనే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకుంటూ కూర్చోదంటే అట్లాగా ఈ పిల్లోడు పెద్ద అవ్వాలి, పెద్ద అయిన తర్వాత ఫలానా కలెక్టర్ అవ్వాలి, లేకపోతే వాళ్ళ పెద్ద ఆఫీసర్ అవ్వాలి అంటే అనుకుంటుంది, వాళ్ళు అవ్వాలనుకుంటుంది. కానీ అయిన తర్వాత నాకు ఇవన్నీ ఇవ్వాలని అనుకోదు. కానీ మనం చేసే మిస్టేక్ ఏంటంటే, నేను ఈ పూజ చేస్తున్నాను, ఈ పూజకు నాకు ఈ ఫలితం వచ్చేసేయాలి, ఒక కొబ్బరికాయ కొట్టాను, నాకు కోట్లు కలిసి వచ్చేయాలి, వాళ్ళ పలానా క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను, నాకు అన్నీ క్లియర్ అయిపోవాలనుకుంటున్నాం. కానీ మనం భగవంతుణ్ణి ఆరాధించే పద్ధతి అది కాదు. గుర్తుపెట్టుకోండి, భక్తిగా ఆరాధించాలి. ఇది అమ్మ పిల్లల మీద చూపించే ప్రేమ, భక్తుడు భగవంతుడి మీద చూపించే భక్తి ఈక్వలే చెప్పాలంటే. ఎలా అంటే, తల్లి ఎలా అయితే ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రశాంతంగా చాలా జాగ్రత్తగా ఎలా అయితే చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ నాది అనే భావంతో ఎలా పెంచుతుందో, నా పిల్లవాడు అనేటువంటి తల్లిదండ్రులు ఎలా అయితే పెంచుతారో, వాళ్ళ సర్వస్వాన్ని ఎలా పోసేస్తారో వాళ్ళ మీద, ఇట్ ఈస్ సేమ్ భక్తుడు కూడా భగవంతుడి మీద తన సర్వస్వము, అంటే తనకి అంకితం చేస్తున్నట్టుగా చేయగలిగితే ఆ జీవుడికి మోక్షం అనేటువంటిది ఉంటుంది. మోక్షం అంటే మరలా చనిపోయినప్పుడు కాదు, గుర్తుపెట్టుకోండి. చనిపోయిన తర్వాత వచ్చేదే మోక్షం అనుకుంటే తప్పు. బ్రతికుండగానే వచ్చేది కూడా. రైట్. అయితే ఇక్కడ ఒక స్వరూపం తీసుకున్నారు, అంటే ఏదైనా ఇందాక నేను చెప్పినట్టుగా తీసుకొని కేవలం చిన్నపిల్లవాడిని ఎలా చూసుకుంటాడో, ఒక తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఆ రకంగా చూడడం. అంటే పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే, ఇప్పుడు చూడండి, చిన్నపిల్లడిని చూస్తుంది అమ్మ, చూసి అయ్యో పొద్దున్నే లేచాడు, వీడికి ఫస్ట్ ఏంటి, వీడికి ఆకలేస్తుందా, పాలు పెట్టాలా, లేకపోతే ఇంకా ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది. లేకపోతే ఏదైనా చిన్నగా ఏదైనా కుట్టినట్టు అయింది అనుకోండి చేయి మీద, అరే ఇక్కడ ఏంటి ఎర్రగా అయింది ఏంటి అని ఇలా చూస్తూ ఉంటుంది. నిజమైన భక్తుడు తన పూజ గదిలో అబ్జర్వ్ చేస్తాడండి. ఎలాగంటే పూజ గదిలా చూడ్డు, ఆ పూజ గది మొత్తం ఈశ్వర స్వరూపంగా చూస్తూ ఉంటాడు. ఎక్కడైనా ఏదైనా అయిందా నీట్గా అబ్జర్వ్ చేస్తాడు. ఎలాగైతే కొత్తగా ఒక సెల్ ఫోన్ కొనుక్కున్న వ్యక్తి చిన్నపిల్లాడికి ఇస్తే దాన్ని జాగ్రత్తగా తుడుచుకొని ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటాడు, ఎందుకంటే చాలా ఇష్టం అన్నమాట. అంటే ఆ భగవంతుడి మీద ఎంతో ఇష్టం కలిగి ఉంటాడు.
ఆ ఇష్టాన్ని కలిగి ఉండి పూజ గది నీట్‌గా పెట్టుకోవడం, మంచి పుష్పాలు తీసుకురావాలి. అలా అయితే చిన్నపిల్లడికి చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఇంటికి పాలేస్తున్నాం. ప్యాకెట్ పాలు కాకుండా మేము ఆవు పాలేస్తామంటే, అమ్మ ఆవు పాలా? పర్లేదు ఒక రూ. 20 ఎక్కువైనా పర్లేదు తీసుకురండి మా అబ్బాయికి పెడతా ఉంటాం. అలాగే ఏంటంటే మనం పుష్పాలు మంచి మంచి పుష్పాలు దేవుడికి అంటే ఏమిటి అక్కడ పటం కాదు ఉన్నది. భగవంతుడు అక్కడ ఉన్నాడు. భగవంతుడికి నేను సమర్పిస్తున్నా అనే భావనతో పెడుతూ ఉంటారు. అదేవిధంగా మనం చూడండి మనకి 'భక్త కన్నప్ప' ఆ సినిమాలో చూపిస్తుంటారు. అతను ప్రేమతోని నీళ్ళు తీసుకొచ్చేసి, మాంసం తీసుకొచ్చేసి, పుష్పాలు తీసుకొచ్చేసి ఒక రకంగా తుడిచేసి అంటే ఆ భక్తి తప్పితే అక్కడ నేను ఎలా చేస్తున్నా అనేది కాకుండా అలా ఉంటుంటది. ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు చూడండి మనం పిల్లలకి ఏదైనా తినిపిస్తుంటాం. ఎలా తినిపిస్తాం? ఎవరికీ చెప్పుకోము బయటికి. ఇంత తిన్నాడండి అని అమ్మో దిష్టి పడుతుందని చాటుగా తినిపించేసి అబ్బాయి మా ఆవిడ పెద్దగా తినడండి అంటూ ఉంటాం. అలాగే భక్తుడు ఏం చేస్తాడంటే భగవంతుడి విషయంలో స్వామివారికి పెట్టి గొప్పగా ఏం చెప్పుకోడు, చూపించుకోడు. అమ్మో! స్వామివారికి అన్నట్టు. అంటే అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి పిల్లవాడికి వీడు ఇదైతే బాగా తింటాడు, ఇదైతే చక్కగా తింటాడు, ఇదంటే వీడికి బాగా ఇష్టము అని అనుకుంటుంటాం కదా! అలాగే భక్తులు ఏం చేస్తారంటే ఈ దేవతా స్వరూపంకి ఏమి ఇష్టం? ఏమి ఇష్టంగా తింటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉపాసన చేసేటప్పుడు ఓకే చక్కెర పొంగల్ అంటే ఇష్టమండి. పాయసాన్న ప్రియ అన్నారు. పాయసాన్నం అంటే ఇష్టమండి అని ఎలా అయితే పెడుతుంటామో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు పూజ ప్రారంభించగానే భగవంతుడు వస్తాడండి అక్కడికి. మీరు చేసే పంచోపచార పూజ కానివ్వండి, లేకపోతే మీరు చేసే షోడశోపచార పూజ కానివ్వండి, 64 రకాల ఉపచారాలు చేసే పూజ కానివ్వండి, భగవంతుడు అలా స్వీకరిస్తాడు. అలా ఎవరైతే స్వామి నువ్వే, నీవు తప్ప నాకు అన్యము లేదు అని ఎవరైతే పూజిస్తారో ఖచ్చితంగా అటువంటి భక్తుల్ని అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు అనుగ్రహిస్తారు. ఇది భక్తి అంటే. అయితే మీరు ఇక్కడ అడగొచ్చు ఏమండి మరి మనం చెప్పుకుంటున్నాం ఈ నామం చేస్తే ఈ ఫలితం ఉంటుంది, ఈ దోషం పోతుంది, ఈ యొక్క ఫలితం వస్తుంది. మరి దీన్ని మనం ఆశించినట్టు అవ్వదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము పిల్లవాళ్ళలా చూసుకుంటాము. మనల్ని అమ్మవారు తల్లిలా మనల్ని చూసుకుంటుంది మళ్ళీ. అంటే మనకే కష్టం వచ్చినా అమ్మవారు చూసుకుంటుంది. ఆ నామం పలికినప్పుడు. అంటే మీ వల్ల అవ్వట్లేదు. ఒక 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 ప్లానింగ్ అనుకున్నారు అది అవ్వలేదు. అమ్మా ఏమిటమ్మా ఇలా అయింది అంటే అది నీకు శ్రేయస్కరమైతే ఖచ్చితంగా అమ్మవారు మీకు మళ్ళీ తెచ్చిపెడుతుంది. ఏమి టెన్షన్ పడకండి. అడగడమే పనిగా పెట్టుకొని పూజించకండి భగవంతుడిని. పూజిస్తూ ఉండండి. తనే అన్నీ తెచ్చిపెడుతుంది. ఎలా అయితే చిన్నపిల్లవాడిని అమ్మ ఎంతో ప్రేమగా పెంచిన తర్వాత పెద్ద అయిన తర్వాత అమ్మను వదిలి ఉండలేడు. ఇంకా వాళ్ళ జన్మజాతకాల్లో ఏదో మాతృదోషం, పితృదోషాలు, స్త్రీ దోషాలు దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ ఇలా ఉన్నప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తల్లి ఎప్పుడు కూడా ఆవిడ చనిపోయే వరకు కూడా తల్లి వీళ్ళ నుంచి నాకు ఇది కావాలని కోరదండి. ఎవరో ఎక్కడో ఓ 10 కోట్లలో ఒకరు ఉంటారనుకోండి కొంత ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. కానీ 90 కోట్ల అంటే 100 కోట్లలో 990 కోట్లు చిల్లర మంది ఉండరు నన్ను అడిగితే. ఎక్కడో కొన్ని జాతకాలు ఉంటాయి. దాన్ని మనం పక్కన పెట్టేద్దాం. కాకపోతే భక్తి ఇలా గనక మీరు పూజించగలిగితే భగవంతుడిని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అనుగ్రహిస్తాడనే కాకుండా ఇలాగే పూజించండి. ఒక చిన్న పిల్లవాడిని చేసినట్టుగా చేసుకోండి అమ్మవారికి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అదేవిధంగా భక్తి మత్కల్పలతిక అంటే ఇక్కడ ఓం భక్తి మత్కల్పలతికాయై నమః అనేటువంటి నామం కనుక ఎవరైనా చేసుకున్నట్లయితే భక్తి గల వారిని భక్తులు లేక భక్తిమంతులు అని అందరూ ఇలాంటి వారి విషయంలో కల్పలతిక వలె అంటే కల్పలతికలాగా అమ్మవారు వారిని చూసుకుంటుంది అనేటువంటిది అర్థం అన్నమాట. అదేవిధంగా పశు పాశ విమోచిని. పశువుల యొక్క పాశము నుంచి విముక్తి కలిగించేది అంటే ఏమిటండి? పశువుల నుంచి పాశం నుంచి విముక్తి కలిగించేది అంటే అలా కాదు. ఎవరికైతే ఆత్మవిద్యాహీనులు ఉంటారు అంటే ఆత్మవిద్య అంటే ఏంటో తెలియని వాళ్ళని పశువులు అంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ దేహమే శాశ్వతము, ఈ కనబడేటువంటి లౌకికమైనటువంటి విషయాలే శాశ్వతం బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమైపోతుందంటే అందరూ అధర్మంగా ఉండాలని అధర్మం వైపు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. అలా అంటే ఆ లౌకికమైన ప్రపంచమే నిజము, భగవంతుడు లేడు, ధర్మం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు అనుకునేటువంటి ఒక మార్గంలో వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు పశువులతో సమానం. అటువంటి దాంట్లో ఉన్నటువంటి వారిని పశుపాశ విమోచని, ఆ పాశములతో కట్టుబడి ఉన్నారు వాళ్ళు.
వాళ్ళని అక్కడి నుంచి విముక్తి కలిగిస్తుంది అమ్మవారు అనేటువంటిది దీని యొక్క అర్థం. సో ఎవరైనా సరే కొంతమంది అనుకుంటుంటారు, ఏమంటే నేనేంటో దీంతో బంధింపబడ్డానండి, దీని నుంచి బయటపడాలి అనుకుంటే కనుక ఓం పశుపాశ విమోచనీయై నమః అని చెప్పి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.